తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలన ఎక్కడి నుంచి ఉండబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ కు మకాం మారుస్తారా, లేదంటే జూబ్లీ హిల్స్ లో తన నివాసంలోనే ఉంటారా? సెక్రటేరియట్ కి రెగ్యులర్ గా రానున్నారా? రేవంత్ సీఎం అయిన తర్వాత ఎలా ఉండబోతోంది? వాస్ట్ స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన సాగించారు. నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్కు సైతం కేసీఆర్ పెద్దగా వెళ్లలేదు. దీంతో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నినాదం ప్రజాపాలన అంటూ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు ఏనాడూ వినలేదన్న రేవంత్ ఇప్పుడు సీఎంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ని అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్లోనే ఉంటారా, లేక జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ నుంచే పరిపాలన సాగిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు సెక్రటేరియట్లోకి ఎమ్మెల్యేలు వెళ్లాలన్నా అనుమతి ఉండాల్సిందే. కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సామాన్య ప్రజలు కూడా సెక్రటేరియట్లోకి వెళ్లేలా చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పుడున్న ప్రగతి భవన్ గడీల పాలనగా ప్రజలు భావిస్తున్నారని రేవంత్ చెప్పారు. గతంలో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్ స్టడీ సర్కిల్గా ప్రగతి భవన్ను మారుస్తామన్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రేవంత్ జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఇళ్లు సరిపోదు. మరోవైపు ప్రగతి భవన్కు రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. దీంతో రాజ్భవన్ రూట్లో కానీ మరో చోట కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అక్కడే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. రోజు ఉదయం పూట క్యాంపు కార్యాలయంలోనే ప్రజా దర్బారు నిర్వహించనున్నారట. మొత్తానికి మొదటి రోజే పాలనలో మార్పు చూపాలనుకుంటున్న కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయోనని జోరుగా చర్చ సాగుతోంది.